సో మచ్ మేడం. రాజు రైట్ ప్రత్యేక అండి. ధన్యవాదాలు. రైట్. ఇంకొక ఏఐఎఫ్డిఎస్ అధ్యక్షులు పల్లె మురళి గారు ప్రజెంట్ అందుబాటులో ఉన్నారు. మురళి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మురళి గారు, ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ దాష్టీకం ఏదైతే ఉందో, ఇది ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఏదో తూతూ మంత్రంగా మహిళా కమిషన్ నుంచి ఒక నోటీసులు ఇష్యూ చేయడము, దానిపైన ఒక ఇది చేయమని చెప్పడం తప్ప ఎక్కడా కూడా క్లారిటీగా ఏం జరిగింది, దానిపైన విచారణ ఉంటుందా లేదా అనేది కూడా నోబడీ నోస్. ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఏవైతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మల్లారెడ్డి లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా సంబంధించిన రాజకీయ నాయకులే ఉన్నాయి మేడం. ఈ రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అని ఎందుకు భావించట్లేరు అని అంటే, అక్కడ మొత్తం వాళ్ళే ఉన్నందుకు ఇదంతా సమస్య మొదలవుతుంది మేడం. ఇప్పుడు మనం ఓన్లీ ఈ మల్లారెడ్డి ఇష్యూని తీసుకుంటే, ఆల్రెడీ అక్కడ మనం చూసినట్టయితే కనీసం బౌండరీ కూడా లేదు. అక్కడ నుంచి చాలా మంది పిల్లలు నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఆ గోడ దూకి వచ్చేసే పరిస్థితి అక్కడ నుంచి ఉంది. ఆ బాత్రూమ్ దగ్గర ఏదైతే విజువల్స్ తీసింది అనేటువంటి ఆరోపణ ఉందో, అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. మీన్స్ అంటే సెక్యూరిటీ అని అంటే కనీసం ఒక గోడ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వాళ్ళ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు అక్కడ కట్టి మా పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే, ఇవాళ అక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నది. అదే విధంగా ప్రభుత్వం కూడా మరి నా మీద మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదో విరోధం ఉన్నట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ఈ సందర్భంలో వాళ్ళని సుమోటోగా కేసు తీసుకొని లోపలేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం కూడా వాటి కనీసం ఇప్పటిదాకా కూడా వాళ్ళను ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మా విద్యార్థి సంఘం ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మేము మీ రాజ్ న్యూస్ పక్షాన ప్రజలకు, విద్యార్థి లోకాన్ని తెలియజేస్తున్నాం మేడం. మురళి గారు, అయితే గతంలో 3 నెలల క్రితం కూడా ఇలాగే ఏదో జరుగుతోంది అన్న అనుమానంతో స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఇలాంటివి జరుగుతోంది, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా దానిపైన ఇసుమంతా కూడా వాళ్ళు దృష్టి పెట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పైగా అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అని చెప్తున్నారు. అని అంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు? దీనిపైన పేరెంట్స్ ఎలా, అంటే ఏ రకంగా వీళ్ళు కాలేజీలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటారు? మేడం, తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలలో ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం అనివార్యంగా ప్రైవేట్ సైడ్ ఈ యొక్క ప్రజల్ని నెట్టివేయబడతా ఉన్నది, విద్యార్థులను నెట్టివేయబడతా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ ఉందో దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేసింది. తప్పని పరిస్థితులలో ఇప్పుడు మన ప్రైవేటు కాలేజీలకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి తల్లిదండ్రులు అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ చేసే సందర్భంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మేడం, మేము చాలా కాలేజీలలో ఎప్పుడైతే జాయినింగ్ టైంలో వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, వీళ్ళు కాలేజీలకు లిఫ్ట్ తీసుకెళ్లి చూపిస్తారు, లేదా వెళ్ళగానే రిసీవింగ్ విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ సందర్భంలో పనిచేసే సీసీ కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే విద్యార్థి జాయిన్ అయిన తర్వాత కనీసం తల్లిదండ్రులను అక్కడికి వెళ్ళి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే తల్లిదండ్రులను కూడా ఒక భయాందోళనకు గురి చేస్తారు. వాళ్ళు వచ్చి ఏదైనా ప్రశ్నిస్తే మీ పాపకి ఇంటర్నల్స్ లో మార్క్స్ తగ్గిస్తే మనం ఈ విధంగా భయపెట్టినటువంటి సంఘటనలు మేము చాలా చూసాం మేడం. సో ఇందువల్లనే తల్లిదండ్రులు జాయినింగ్ టైంలో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా గానీ రేపు పొద్దున చెప్పినటువంటి ఆ ఫెసిలిటీస్ లేకుండా కాంప్రమైజ్ అయ్యి ఈ కాలేజీలలో అనివార్యంగా పిల్లలు ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేడం. అండ్ ఈ హాస్టల్స్ లో కూడా పేరెంట్స్ ని ఎలో చేయరు. కాలేజెస్ లో, హాస్టల్స్ లో విద్యార్థి సంఘాలని ఎలో చేయరు, పేరెంట్స్ ని ఎలో చేయరు. ఖాళీ ఆ మేనేజ్మెంట్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎంత ధైర్య పరిస్థితిలో ఉంటారంటే పిల్లలు ఏదైనా పురుగు వచ్చిందని కంప్లైంట్ పెడితే
అక్కడ వచ్చినటువంటి ఫ్యాకల్టీ సంబంధించిన వార్డెన్ ఎవరు వచ్చి ఆ పనులను పిలిచి ఆ పురుగు తినేయండి, ఏమైంది, మీ ఇళ్లలో పడితే ఏం చేస్తారు మీరు, తినే రానా అడిగినటువంటి సంఘటనలు మేము ఎన్నో చూసినాం మేడం. పిల్లలు మాకు రిపోర్ట్ చేసిండ్రు. రైట్ అండి, థ్యాంక్ యూ మురళి గారు. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే నిజంగా ఇవన్నీ ఆ పేరెంట్స్ చూస్తున్నారో లేదో కానీ ప్రతి పేరెంట్కి చేరాలి. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కూడా అన్నంలో